హాయ్ గాయ్స్, ఈరోజు మా మమ్మీ ఇంట్లో లేదు. సో కిచెన్ని నేను టేక్ ఓవర్ చేశాను. ఇవాళ మనం చికెన్ బిర్యానీ చేద్దాం. సో నేను ఇక్కడ ఫ్రెష్గా కడుక్కున్న చికెన్లో సాల్ట్, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అండ్ చికెన్ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్లో నేను 1 కప్ ఆనియన్ పేస్ట్ వేస్తున్నాను. ఇదిగోండి, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది పుదీనా, కొత్తిమీర, ఇంకా మిర్చి అన్నమాట పేస్ట్ చేసుకున్నాను. టమాటో పేస్ట్ ఇది కూడా వేస్తున్నాను. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని నీట్గా మిక్స్ చేసుకున్నాను. నేను కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను, ఒక 1/2 స్పూన్. సో గైస్, ఇలా నీట్గా మిక్స్ చేసుకొని ఒక 2 hours ఆర్ 3 hours, మ్యాక్సిమం 3 hours వరకు ఉంచుకోవాలి ఫ్రిడ్జ్లో. చికెన్ అంతా బైండ్ అయ్యింది మసాలాతో. సో ఫ్రిడ్జ్లో పెట్టాలి. చికెన్ మ్యారినేట్ చేసి పెట్టినాక ఈ రైస్ అయితే నేను సోక్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లో రైస్ ఉడికించుకోవడానికి వాటర్ తీసుకున్నాను. ఈ వాటర్లో సాల్ట్ అండ్ ఆయిల్ వేసుకున్నాను. ఇక్కడ ఒక 2 tips నేర్చుకోవచ్చు మనము. ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే బాయిల్ చేసుకునే రైస్ ఒకదానికొకటి స్టిక్ అవ్వకుండా ఉండడానికి. అండ్ సెకండ్, సాల్ట్ ఎట్లా వేసుకోవాలి అంటే ప్లెయిన్ వాటర్లో సాల్ట్ కలుపుకున్నప్పుడు కొంచెం టేస్ట్ చేసినప్పుడు లైట్ సాల్టీగా అనిపించాలి. వాటర్ ఎక్కువ కాదు, లైట్గా సాల్టీగా అనిపించినప్పుడు అక్కడితో సాల్ట్ స్టాప్ చేసేయచ్చు. నేను తీసుకున్నవన్నీ ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఆ ప్యాన్లో లైట్గా 1/2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. 2 tablespoons ఘీ వేసుకొని స్పైసెస్ అన్నీ వేసుకొని కాజు వేసుకున్నాను. నేనైతే కుక్కర్లోనే వండుతాను బిర్యానీని. సో చూసేద్దాం. స్మెల్ అయితే సూపర్ వచ్చేస్తుంది. ఇది బ్రౌనిష్ అయిపోయే కాచి ఆనియన్స్ వేసుకుంటున్నాను. గైస్, ఆనియన్స్ ట్రాన్స్లూసెంట్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చికెన్ వేసుకోవచ్చు. తెచ్చుకున్నాం ఫ్రిడ్జ్లోంచి. సో చికెన్ వేసుకున్నాను. అది ఇప్పుడు కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి మనము. వేసుకుని చికెన్ని మిక్స్ చేసుకొని నీట్గా అది కుక్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. సో గైస్, చికెన్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇప్పుడు మనం చికెన్ ఆపేసుకున్నాం, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. సో చికెన్ అంతా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది గాయస్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది. చికెన్ కుక్ అయిపోయింది, రైస్ బాయిల్ అయిపోయింది. ఈ రెండింటిని కుక్కర్లో వేసేసాను. ఇప్పుడు దీన్ని దమ్ చేసుకుందాం. ఇంకా మన బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి గైస్, టేస్టీ టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ప్లేట్లో కూడా వేసేసుకున్నాను. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు అంతే. థ్యాంక్ యూ, బాయ్.